హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వసపిట్ట. ఇది మరొక ఎంటర్టైనింగ్ అండ్ కలర్ఫుల్ సూపర్ ఫన్ వీడియో అనమాట. మేము రీసెంట్గా అనుకోకుండా బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి స్టేకేషన్స్కి అయితే వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మంచి స్టేకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నా వ్లాగ్స్తో రీసెంట్గా కూడా ఒకటి షేర్ చేశాను. మనకి బడ్జెట్ కానీ లేదా ఎంతమంది వెళ్తే అక్కడ కిడ్స్తో వెళ్తే ఎలా ఉంటుంది అండ్ మనకి అకామిడేషన్ కానీ ఫుడ్ ఇవన్నీ ఎలా ఉంటాయి ముందే తెలిస్తే మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొచ్చు కదా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మీ కామెంట్స్ చదువుతున్నాను. చాలామంది నాకు ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నారు, నేను రికమెండ్ చేసిన వాటికి మీరు వెళ్తున్నారు, మీకు చాలా నచ్చింది అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దోస్ ఫీడ్బ్యాక్స్. నాకు బాగా అనిపిస్తుంది, అంటే మనం షేర్ చేసిన కాంటెంట్ యూజ్ అయింది అనేది తెలుసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, మా అక్క మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్లో చెప్పాను, తన బర్త్డే స్నిప్పెట్స్ అవి షేర్ చేశా కదా. సో వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్ జర్మనీ వెళ్ళిపోతారు అనగా మేము ఈ స్టేకేషన్కి వెళ్దాం అనుకున్నాము. ఇది సిరి నేచర్స్ వ్యాలీ రిసార్ట్. ఇది ఆగేపల్లిలో ఉంది. ఆగపల్లి అనుకుంటా. సో చాలా బాగుంది రిసార్ట్ అయితే. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్లో ఉంటాయండి రిసార్ట్స్. దీని స్పెషాలిటీ ఏంటి, మాకు ఏం నచ్చిందని ఈ వ్లాగ్లో చూద్దరు కానీ మేము ఎలాగా ఎక్స్ప్లోర్ చేసామని. సో మొత్తం నేచర్ థీమ్ లాగా అలాగే ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి మంచిగా ఆ కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. ఇది ఎలా ఉందంటే మనకి మంచిగా ఫుల్ లైక్ గేటెడ్ సైట్స్ ఉంటాయి సార్, అందులో ఇలా వీళ్ళు మంచిగా చాలా పెద్ద పెద్ద లాన్స్ అవి ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ వెడ్డింగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ అన్నీ చాలా అవుతాయంట. పెద్ద లాన్స్ ఉన్నాయి. అండ్ 2-3 టైప్స్ ఆఫ్ కన్వెన్షన్ ఇలా ఉంది, అంటే ఓపెన్ స్టేజ్ ఉంది, క్లోజ్డ్ ఉంది. సో చాలా మందిని అకామిడేట్ చేయగలుగుతారు అనమాట వీళ్ళు. సో మీరు ఫంక్షన్స్కి కనుక చూస్తే ఫస్ట్ ఆప్షన్గా మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ ఇది మనకి హైదరాబాద్కి అంటే మాకు మణికొండ నుంచి 1 hour 15 minutes మాత్రమే పట్టింది. అండ్ చాలా దగ్గర కూడా సిటీకి. సో మనకి అకామిడేషన్ మనం ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా ఈజీగా సిటీ నుంచి మనం కమ్యూట్ చూసుకోవచ్చు. సో ఇదంతా డైనింగ్ హాల్ అనమాట. మేము కరెక్ట్గా లంచ్ టైంకి రీచ్ అయ్యాము. సో చెక్ ఇన్ ఆ టైంకి ఉంది. సో ముందు లంచ్ చేసేసి అప్పుడు రూమ్స్ చెక్ ఇన్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి వాటర్ పార్క్ లా కూడా ఉంది. సో అదంతా మీరు తర్వాత చూస్తారు. సో అదొక యాడో అన్న కిడ్స్తో వెళ్ళినప్పుడు అలా వాటర్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇలా పెద్ద మనకి డైనింగ్ స్పేస్ ఉండి బయట అవుట్ సైడ్ కూడా ఇంత లాన్లో డైనింగ్ ఉందన్నమాట. చాలా బాగుంది. అంతమంది వచ్చినా అకామిడేట్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా హోమ్ స్టైల్లో చాలా బాగా చేశారు. మాకు బఫే టైప్లో, అంటే మేము ఆల్మోస్ట్ 10 members పైన ఉన్నాము. ఆ రోజు ఇంకొకళ్ళు ఎవరో కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఇలా ఇస్తారు, రూమ్కి మనం సర్వ్ చేయమన్నా చేస్తారు. మీకు పిల్లలు అప్పుడే వచ్చాము కదా రూమ్కి వద్దులే అని చెప్పి ఇక్కడే ఫుడ్ తినేస్తామని చెప్పి చెప్పామన్నమాట. సో ఫుడ్ కూడా చాలా బాగుంది, లైక్ అమ్మగా ఇంట్లో చేసినట్టే ఉంది. సో కిడ్స్ వెళ్ళినప్పుడు అస్సలు టెన్షన్ పడక్కర్లే. నేను ఫస్ట్ నా ఆడియన్స్కి అది చెప్పాలనుకుంటా, ఎందుకంటే పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తింటారు అనేది మనకి ఎక్కువ బాదరింగ్గా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ కడుపు నిండుగా తినాలి, కొంచెం నాప్ అది బాగుంటే మిగిలిన డే అంతా ఎంజాయ్ చేస్తారు. సో కమ్మగా ఉంది. ఆదిత్య కూడా పప్పు అన్నం, కొంచెం జీరా రైస్, పన్నీర్ లైట్గా తీసి అలా పెట్టాను. మిగిలిన కిడ్స్ అందరూ కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ అయితే రోటీస్ కర్రీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వెజ్ నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తారు. అప్పుడు అందరం వెజ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ప్రైసింగ్ కూడా మనం అకామిడేషన్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మేము ఒక ఫుల్ విల్లా తీసుకున్నాము బికాజ్ మేము ఉన్న కౌంట్ బట్టి హెడ్ కౌంట్ బట్టి తీసుకున్నాం. అండ్ పార్కింగ్ కూడా చక్కగా మనం విల్లా ఎక్కడ ఉంటే అక్కడ పెట్టచ్చు. మేము వాటర్ పార్క్కి టికెట్స్ తీసేసుకున్నాం అనమాట. దానికి వేరేగా మనం పే చేయాలి. మెయిన్ రిసెప్షన్ దగ్గరే ఎంతమంది కౌంట్ చేసుకొని దానికి వేరేగా టికెట్స్ తీసుకున్నాం. సో ఈ విధంగా విల్లాస్ ఉన్నాయి. మనం ఎంతమంది వెళ్ళినా లైక్ ఫామ్ హౌస్ ఎలా ఉంటాయి మనకి, సో ఫామ్ హౌస్తో పాటు మనకి చాలా ఎమ్యూనిటీస్ ఇక్కడ యాక్సెస్ ఉంటాయి. అదనమాట. ఇట్స్ లైక్ ఏదో హోటల్ రూమ్స్ టైప్ కాకుండా ప్రాపర్ మంచి హోమ్ ఫీల్ వచ్చేలాగా ఉంది. సో విల్లా కూడా చాలా పెద్దది. దాంట్లో ప్రైవేట్ పూల్ కూడా ఉంది బయట. అదొక యాడ్ ఆన్. అంటే పూల్ మనం మెయిన్ వాటర్ పార్క్ వరకు వెళ్ళక్కర్లేకుండా ఆ పూల్లోనే పిల్లలు ఫుల్ పిచ్చి ఆడేసుకున్నారు. అండ్ వీళ్ళు అలా ఉందో కూడా ఫస్ట్ చూపించేస్తాను. సో ఇలా ఉందన్నమాట. చాలా స్పేషియస్గా హౌస్ ఉంది. కిచెన్లో కొంచెం చిన్న కెటిల్ అలాంటివి ఉన్నాయి. అండ్ రూమ్స్ కూడా చాలా స్పేషియస్ ఉన్నాయి. అన్ని ఏసీ రూమ్స్ ఇచ్చారు. సో చూసారా ప్రాపర్ మంచి విల్లా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మొత్తం మెయింటెనెన్స్ అండ్ అక్కడ హెల్ప్ సర్వీస్ అంతా కూడా చాలా బాగుంది. లైక్ కాల్ అవే వెంటనే వచ్చి ఏం కావాలన్నా సరే వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. సో సర్వీస్ మాకు బాగా నచ్చింది. ఇంతమంది పిల్లలు అంటున్నా సరే ఎక్కడ మేము డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వలేదు. సో ఇలా పైన కూడా చిన్న బాల్కనీలో వచ్చి ఇంకొక 2 rooms వచ్చాయి అనమాట. యాజ్ అ యూజువల్లీ మనం ఫామ్ హౌస్ బుక్ చేసుకుంటాం కదా. సో ఫామ్ హౌస్ ఇలాంటి పెద్ద విల్లాస్ ఉంటాయి. అలాంటి వాటితో పాటు మనకి ఇక్కడ
క్రికెట్ నెట్ అండ్ బాస్కెట్బాల్ ఆడుకోవడానికి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ చాలా పెద్ద వాటర్ పార్క్ ఉంది. దానివల్ల ఇంతమంది 4-5 ఫ్యామిలీస్ వెళ్తే కనుక సూపర్ ఎంజాయ్ చేస్తారు. అసలు బోర్ కొట్టదు. యాక్చువల్లీ టైం సరిపోదు అనిపిస్తుంది. అండ్ ఇక్కడంతా ఫుల్ గార్డెన్, అంటే ఎక్కడ మనకి ఏ సౌండ్స్ వినిపించవు. అక్కడ పీకాక్స్ తిరుగుతున్నాయి, పీకాక్ సౌండ్స్ తప్ప ఇంకే సౌండ్ వినిపించదు. అంత బాగుంది. ఆ రోజు వెదర్ కూడా కొంచెం హాఫ్ క్లౌడీ, కొంచెం సన్నీగా అలా ఉంది అనమాట. ఏం చేస్తున్నావు ఆదిత్య? ఏందో ఆదిత్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సో అర్జున్ చూసి వాటర్ బాటిల్స్ ఆడడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఎక్కడ బాటిల్స్ కనిపించినా పిచ్చి గేమ్స్ అని ఆడుతున్నాడు. సో వీళ్ళు బయట అక్కడ పూల దగ్గర కూర్చుని పోయారు ఆల్రెడీ. ఎందుకని బట్టలు మార్చేద్దాం, ఇంకా ఆ బట్టలు తడిస్తే మళ్ళీ ఎందుకు వచ్చిందని. ఇంకోండి సో ఇలా ప్రైవేట్ పూల్ ఉన్న రిసార్ట్స్కి కానీ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు వాటర్ పార్క్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా 4 జతలు పెట్టుకోండి స్విమ్మర్. ఎందుకంటే వీళ్ళు గడికి దిగుతారంటారు, బయటకు వస్తారు, ఆ బట్టలు మళ్ళీ తడిసిన వేయలేము కదా. సో వీళ్ళైతే ఇక్కడ ఎంత బాగా ఎంటర్టైన్ అయ్యారంటే మాకు అస్సలు బాదర్ చేయలేదు. అంటే పిల్లలతో వెళ్ళాం బాబా అలసిపోయాం అన్న ఫీలింగ్ లేకుండా చాలా బాగా ఆడుకున్నారు. అది ఎక్కువ డీప్ కూడా లేదు. ఆదిత్య కూడా దిగాడంట నా దగ్గర. నేను అప్పుడు వీడియో తీయలేదు, లోపల ఉన్నా నేను. ఇప్పటి వరకు మేము వెళ్ళాం కొన్ని రిసార్ట్స్కి, బట్ మేము ఎప్పుడు ఇలా ప్రైవేట్ పూల్ ఉన్న రూమ్ తీసుకోలేదు. సో ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళు తడిసిపోయారు కదా, అప్పటికి టైం 3:34 అలా అవుతుంది. సో వాటర్ పార్క్ అది ఓపెన్ చేసేస్తారు అప్పటికి అని చెప్పి ఇంకా ఆదిత్య ఒక్కడికి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా వీళ్ళని నేను తీసుకెళ్ళిపోతున్నా. మిగిలిన వాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు. ఎంత బాగుందో బ్యాక్ సైడ్ చూడండి కదా. సో బ్యాడ్ So good. Just like your mama's butt. Oh! I just say hello. Hey, that's a badminton court. I should have gotten my badminton. Hey, yeah. అండ్ నాకు ఇక్కడ వాటర్ పార్క్లో నచ్చిన స్పెషాలిటీ ఏంటంటే మొత్తం గ్రీనరీ నిండిపోయి ఉంది. ఒక సైడ్ అంతా ఇలా వాటర్ పార్క్ రైడ్స్ అవి ఉన్నాయి, అదర్ సైడ్ చాలా పెద్ద ప్లే ఏరియా ఉంది. ఇంత పెద్ద ప్లే ఏరియా నేను ఏ రిసార్ట్లో చూడలేదు. అదొక్కటి చాలా స్పెషల్గా అనిపించింది. అంటే కిడ్స్ ఏ ఏజ్ వాళ్ళైనా ఎంగేజ్ అవుతారు చాలా బాగా. ఈ రైడ్స్ కూడా స్లైడ్స్ అన్ని ఏజెస్ వాళ్ళకి ఉన్నాయి. ఇది కొంచెం చిన్నవి, ఆ పక్కన లిటిల్ పెద్దది ఉందన్నమాట, రెయిన్బో కలర్లో ఉంది కదా. ఇది కాకుండా అదర్ సైడ్ అంటే ఇప్పుడు మనం ఉన్నదానికి కొంచెం ఒక 2 minutes అలా వాక్ చేస్తే ఫుల్ పెద్ద స్లైడ్స్ ఉన్నాయి. అంటే అది 18+ years కంట. ఇంకా పిల్లలందరూ చిన్నోళ్ళే కదా అని మా హస్బెండ్ మా బావగారు వాళ్ళు కూడా ఇక్కడ ఇందులోనే ఎంగేజ్ అయ్యారు. మొత్తం ఇంకా వాళ్ళతో ఉండాలి కదా ఆబ్వియస్గా. ఆదిత్య ఫస్ట్ దిగి తర్వాత భయపడిపోయి లోపలికి వచ్చేసాడు. ఇంకా ఆడి పెద్ద పుల్లోకి దిగలేదు. ఆడు ఏంటో ఫోబియా పెట్టేసుకున్నాడు. లాస్ట్ టైం స్విమ్మింగ్ నేర్పించడానికి అని కూర్చోబెట్టాను, అప్పుడు వాడికి ఒక ఫీలింగ్ వచ్చింది, అందుకే అది పోవట్లేదు అనమాట. ఒక భయము వద్దు అనుకున్నాడు అంతే, ఇంకా మొండిగా. మళ్ళీ వచ్చేసింది చూడు, బిగ్ సౌండ్ వస్తుంది చూడు. 1 2 3 పుష్ యువర్ సెల్ఫ్. అర్జున్ వెనక్కి బెండ్ అవ్వాలి, కొంచెం ఇలా పడుకోవాలి. నువ్వు పడుకోవాలి, అప్పుడే వద్దు. అర్జున్ వస్తుంది, ఫాస్ట్కి వెళ్ళి అక్కడికి. ఫాస్ట్కి వెళ్ళి. సో ఇలా పెద్ద ప్లెయిన్ పూల్ కూడా ఉంది అడల్ట్స్కి. ఇది కాకుండా క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్ దగ్గర ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట, కిడ్స్ అండ్ అడల్ట్స్కి వేరేగా. సో కిడ్స్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ 2-3 hours స్పెండ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఆ రోజు దిగలేకపోయాను అనమాట వాటర్లోకి. బట్ వాచింగ్ దెమ్ అది ఇంకొక రకమైన జాయ్. అంటే మనం అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఒకలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఆదిత్య చూడండి రివర్స్లో ఎక్కేస్తున్నారు. అక్కడ చెప్తున్నారు స్టాఫ్ అలా ఎక్కకండి, మంచిది కాదు, యాక్సిడెంట్స్ అవుతాయి, వాళ్ళు లిటరల్లీ తిడుతున్నారు అనమాట, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఈ లోపల మా వాడు ఒక సైడ్ ఎక్కేసాడు అనమాట. వాడికి స్లైడ్ అయ్యాక వాటర్ మీదకి వచ్చింది ఒకసారి, అప్పటి నుంచి ఇంకా భయపడడం మొదలెట్టాడు. ఇంకా వాళ్ళకి తెలియదు కదా, చిన్న స్లైడ్ అయినా వాడి ఏజ్కి నాకు తెలిసి కనీసం 5 years వస్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మా ఆయన బలవంతంగా కూర్చోబెట్టి నెమ్మదిగా తీసుకొచ్చారు. స్టిల్ వాడికి నచ్చలేదు అనమాట. తర్వాత ఇంకా పైకి వచ్చేసి నా దగ్గర నుంచుని చూస్తూ ఉన్నాడు.
అమ్మ పుచ్చే కదా, నేను పుష్ చేస్తా. నువ్వు పుష్ చేస్తావా? నువ్వు కూర్చోవా? నేను కూర్చున్నా. నువ్వెందుకు కూర్చోవు? నువ్వు కూర్చో. ఏ నువ్వు కూర్చోవచ్చు కదా. ఏ ఓన్లీ నువ్వే కూర్చో. కూర్చో. నువ్వు కూర్చోమ్మా. నేను కూర్చోను, నాకు భయం వేసింది. అంతే అద్దకు అక్కడ ఎల్లో భయం వేయదా? రెడ్దే భయం వేస్తుంది. మరి మేము చేస్తావు, నీకు అన్నీ భయం వేస్తుంది అంటున్నావు. తర్వాత అయితే మొత్తానికి నన్ను కూర్చోబెట్టి కొంతసేపు ఊపాడు. వాడికి యాక్చువల్లీ భయం వేసింది కూర్చోడానికి. సో ఎలాగోలాగా అక్కడ బాగా ఎంటర్టైన్ అవ్వడానికి నన్ను కూర్చోబెట్టి పుష్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో నేను ఇంకొకటి గమనించే బ్లాగ్ చూస్తుంటే మేము ఇంకా చాలా స్పెండ్ చేసాము. నేను అంత స్నిపెట్స్ అంటే వీడియో అంత ఎక్కువ ఏం తీయలేదు అనిపించింది. అండ్ ఒకటండి, మనం ఎప్పుడైనా ఇంత అందరం ఫన్గా గెట్ టుగెదర్ వెళ్ళినప్పుడు మనం కబుర్లు చెప్పుకుంటాము, మనం స్పెండ్ చేసే టైం అంతా వేరే ఉంటుంది. అన్నీ క్యాప్చర్ చేసాను బికాస్ నేనే సెల్ఫ్ షూట్ చేయాలి కదా. ఇక్కడ మా అక్క వాళ్ళు వస్తే కొంచెం తీపించుకున్నా. అండ్ ఇక్కడ బోట్ పెడల్ చేసేది ఉంటుంది, అది కూడా ఉంది. మా పిల్లలు వచ్చే టైంకి ఇంకా మేము అటు వెళ్ళైపోయాం అనమాట. ఇది కూడా చాలా బాగుంది, ప్లేస్ కూడా చూడడానికి సీనిక్గా ఉంది. ఏమైనా మీరు ఫోటో షూట్స్ అలా ఏమైనా తీపించుకోవాలన్నా, అంటే ఇంతమంది వచ్చినప్పుడు ఎప్పుడైనా వీడియోగ్రాఫర్ని తెచ్చుకుంటే మన ఫ్యామిలీ పిక్చర్స్ ఫోటోషూట్ చేసుకుంటారు, అలాంటివి కూడా చేసుకోవడానికి మంచి ప్లేస్ అనమాట. ఫుల్ గ్రీనరీ ఉంది. అండ్ ఆ లాన్స్ అవి కూడా అంత మంచి లష్ గ్రీన్స్ ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది ఫ్లూట్ గార్డెన్ అంటారంట. ఇది మనకి కిచెన్, ఇందాక కిచెన్ అంటారంటే రెస్టారెంట్ ఆపోజిట్ ఉంది గార్డెన్. 2500 మెంబర్స్ కెపాసిటీ అంట. సో ఎలాంటి ఒకేషన్ అన్నా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళు డెకోర్ అవన్నీ కూడా అక్కడ సెటప్ చేస్తారంట, ఎలా కావాలంటే అలాగా. సో ఇది చాలా వ్యాస్ట్గా ఉంది. ఇలాంటిదే ఇంకొకటి ఉంది, నేను అక్కడ కన్వెన్షన్ హాల్ లోపల ఏంటి అవన్నీ కూడా స్నిపెట్స్ తీసుకున్నా. సో దట్ మీరు ఎప్పుడన్నా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీకు ఒక రిఫరెన్స్లో ఉంటుందని యూ కెన్ కాంటాక్ట్ దెమ్. నేను వాళ్ళ లొకేషన్ అండ్ ఆల్సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమన్నా సరే అన్ని డిస్క్రిప్షన్లో కామెంట్ పిన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. సో ఇది ఇంకోండి, ఇందాక ఉన్న మన ఓపెన్ ఫుల్ రెస్టారెంట్ అంతా ఉంది కదా, దాని ఆపోజిట్ ఇది ఉంది. అండ్ కొంచెం వాక్ చేస్తే క్లోజ్డ్ కన్వెన్షన్ హాల్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఆ రోజు అక్కడ డోర్స్ క్లోజ్ చేస్తున్నాయి, సో నేను లోపల చూపించలేకపోయాను. ఇందాకలో వాటర్ పార్క్ ఉంది కదా, దీనికి పక్కన అటాచ్డ్ గేట్ ఉంది, అటు వెళ్ళిపోతే వాటర్ పార్క్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొక సైడ్ వస్తే ఇక్కడ ఆల్రెడీ నెక్స్ట్ డే ఒక ఒకేషన్ ఉందంట. ఇది మనకి ఇండోర్ హాల్ అండి, 200 కెపాసిటీ. ఇది హాల్, ఇది అవి రూమ్స్, ఆ స్టేజ్లో రూమ్స్ మనకి. ఇది ఈ పైన కూడా మనకి రూమ్స్ ఉంటాయి. నార్మల్గా ఈ పైన రూమ్స్ ఉంటాయి, ఇది హాల్ యాక్చువల్లీ. అండ్ ఇది ఓపెన్ గార్డెన్, రూమ్స్ మనకు అందులో ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది కిడ్స్ ఫస్ట్ బర్త్డేస్ కానీ ఏమైనా స్పెషల్ ఒకేషన్స్ ఇలా చేసుకుంటున్నారు కదా డెస్టినేషన్ లాగా. సో దానికి చాలా బాగుంటుంది. సో ఇలా చాలా వైడ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనం గార్డెన్స్లో కూడా. సో నెక్స్ట్ కమింగ్ అంతా పండగ సీజన్ అండ్ ఆల్సో ఇలా ముహూర్తాలు అవన్నీ ఉంటాయి కదా. సో మీరన్నా మంచి మంచి ఫెస్టివల్స్ ఆర్ ఇలా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఫంక్షన్స్ దేనికైనా సరే మంచి ఆప్షన్ అనమాట. డూ చెక్ ఇట్ అవుట్. నేను అంత తిరిగి వచ్చా, ఇక్కడ వీళ్ళు ఇంకా ఇలానే ఉన్నారు. ఇక్కడ మనకి సెంటర్లో వ్యూ పాయింట్ అని చెప్పి ఒకటి ఉంది. నేను ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని. నేను వెళ్తాను, మీరు చూడండి. అక్కడ సో ఇది వ్యూ పాయింట్ ఉంది మొత్తం. మనకి ఇక్కడ వాటర్ రైడ్స్ అటు ఇటు అన్ని పార్క్ కనిపిస్తాయి. సో ఈ పైకి వెళ్తున్నాం, వాళ్ళు ఇంకా రావట్లేదు అక్కడి నుంచి. 6:30 అవుతుంది. సో ద స్టిల్ దేర్, అక్కడక్కడ ఇంకా టచ్ ఆడుతున్నారు అనమాట. సో మేమైతే పైకి వెళ్తున్నాము. సో ఇలా వ్యూ పాయింట్ చూడడానికి ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నాకు తెలిసి సీటింగ్ ఏమైనా పార్టీస్ కూడా జరుగుతాయేమో. ఎంత బాగుందో. అండ్ మిస్టర్ సూర్య 2 నిమిషాలు ఉండడు, నేను జస్ట్ కెమెరా ఆన్ చేసే లోపల సెట్ అయిపోయాడు అనమాట. గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. సో సన్సెట్ అయితే ఇప్పుడే జస్ట్ అయిపోయింది. ఐ విష్ రేపు వస్తే మనకి వెనకాల సన్ రైజ్ కనిపిస్తుంది. కాకపోతే మనం మార్నింగ్ లేవడం అండ్ పిల్లలతో బయటకు వచ్చి తేవడం అనేది కొంచెం కన్ఫర్మ్ అయిన ప్రోగ్రామ్ కాదు కానీ, బట్ ఐ విష్ మార్నింగ్ రావాలి. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇంక మా వాళ్ళందరూ అక్కడికి స్నాక్స్కి వెళ్ళారు, నా మైండ్ పనిచేయట్లేదు గైస్. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద రైడ్స్ ఉన్నాయన్నమాట. ఇది యాక్చువల్లీ కొంచెం 18 years ప్లస్ వాళ్ళకంట. ఇందాక మా వాళ్ళందరూ చేసినది కొంచెం చిన్నపిల్లలకి, లైక్ టీన్స్ వరకు. సో ఇది ఇంకా పెద్దది. మా హస్బెండ్ మా బావగారు వెళ్ళొచ్చు కానీ ఇంకా పిల్లలందరినీ వదిలేసి వెళ్ళారు కదా. సో మేము రాలేదు ఇటు. రేపు ఒక వెడ్డింగ్ ఉందంట. సో ఇవాళ అయితే బుకింగ్స్ లేవు, మన ఒక్కళ్ళమే మొత్తం ప్రాపర్టీకి. సో చాలా చాలా బాగుంది. ఐ విష్ ఎప్పుడు ముందే తెలుసుంటే బాగుంది అనిపించింది అనమాట. ఇటువైపు అంతా మనకి కిడ్స్ పార్క్, ఇందాక నేను చూపించాను కదా, ఆదిత్య నేను ఆడుకున్నాము. అండ్ అక్కడ బాస్కెట్బాల్, క్రికెట్ నెట్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు నైట్ అక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు అంట.
కొంచెం లోడ్ చేసుకునే ఎనర్జీ అప్పుడు వెళ్ళాలి. సో లవ్ దిస్ ప్లేస్, చాలా చాలా బాగా డిజైన్ చేశారు. యా ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఇలా ఏరియల్ వ్యూ అంతా ఇలా తీసిన నాకేంటో ఇలా వీడియో తీస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది గైస్. వికెట్ తీసి అంత బాగుంది కదా. నేను 0.6xలో తీసిన. సో ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది మొత్తం ఓపెన్గా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలా వ్యూ పాయింట్ చూడడానికి ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నాకు తెలిసి సీటింగ్ అయినా పార్టీస్ కూడా జరుగుతాయేమో. ఎంత బాగుందో. అండ్ మిస్టర్ సూర్య 2 నిమిషాలు ఉండడు. నేను జస్ట్ కెమెరా ఆన్ చేసే లోపల సెట్ అయిపోయాడు అనమాట. గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. సో సన్సెట్ అయితే ఇప్పుడే జస్ట్ అయిపోయింది. ఐ విష్ రేపు వస్తే మనకి వెనకాల సన్ రైజ్ కనిపిస్తుంది. కాకపోతే మనం మార్నింగ్ లేవడం అండ్ పిల్లలతో బయటకు వచ్చి తినడం అనేది కొంచెం కన్ఫర్మ్ అయిన ప్రోగ్రామ్ కాదు కానీ, బట్ ఐ విష్ మార్నింగ్ రావాలి. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇంక మామూలు అందరూ అక్కడికి స్నాక్స్కి వెళ్ళారు. నా మైండ్ పనిచేయట్లేదు గైస్. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద రైడ్స్ ఉన్నాయన్నమాట. ఇది యాక్చువల్లీ కొంచెం 18 years ప్లస్ వాళ్ళకంట. ఇందాక మా వాళ్ళందరూ చేసినది కొంచెం చిన్నపిల్లలకి, లైక్ టీన్స్ వరకు. సో ఇది ఇంకా పెద్దది. మా హస్బెండ్ మా బావగారు వెళ్ళొచ్చు కానీ ఇంకా పిల్లలందరిని వదిలేసి వెళ్ళారు కదా. సో మేము రాలేదు ఇటు. రేపు ఒక వెడ్డింగ్ ఉందంట. సో ఇవాళ అయితే బుకింగ్స్ లేవు, మన ఒక్కళ్ళు మేము మొత్తం ప్రాపర్టీకి. సో చాలా చాలా బాగుంది. ఐ విష్ ఎప్పుడు ముందే తెలుసుంటే బాగుంది అనిపించింది అనమాట. ఇటువైపు అంతా మనకి కిడ్స్ పార్క్, ఇందాక నేను చూపించాను కదా, ఆదిత్య నేను ఆడుకున్నాము. అండ్ అక్కడ బాస్కెట్బాల్, క్రికెట్ నెట్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు నైట్ అక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు అంట. కొంచెం లోడ్ చేసుకునే ఎనర్జీ అప్పుడు వెళ్ళాలి. సో లవ్ దిస్ ప్లేస్, చాలా చాలా బాగా డిజైన్ చేశారు. యా ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఇలా ఏరియల్ వ్యూ అంతా ఇలా తీసిన నాకేంటో ఇలా వీడియో తీస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది గైస్. వికెట్ తీసి అంత బాగుంది కదా. నేను 0.6xలో తీసిన. సో ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది మొత్తం ఓపెన్గా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈవినింగ్ ఇలాగ స్నాక్స్ రూమ్కి తెచ్చేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ స్నానాలు చేసి వాళ్ళకి హెయిర్ డ్రై చేసేసరికి చాలా టైం పడుతుంది కదా. ఇంకా మళ్ళీ మన రెస్టారెంట్ వరకు వెళ్ళామని చెప్పి ఇక్కడే తెప్పించాం. నగ్గెట్స్ అండ్ చీజ్ బాల్స్ అవి ఇచ్చారు. కుమ్మి పడేసారు నిజంగా. ఫుల్ వాటర్లో మనకు తెలియదు కానీ బయటకు వచ్చాక అలసట ఉంటుంది కదా కిడ్స్కి. సో చక్కగా తినేసాక ఇంకా ఆదిత్య కూడా నేను స్నాక్స్ తీసుకెళ్ళాను. అంటే వాడు తినే కంఫర్టబుల్ కుకీస్, కొంచెం ఫ్రూట్స్, బనానాస్ అవన్నీ పట్టుకెళ్ళాం అనమాట. సో వీడు ఇలా ఎందుకు క్లింగీగా నన్ను అనుకొని కూర్చున్నాడు క్యూట్గా. మేము టీ తాగుతున్నాము లైట్గా. తాగేసి ఇంకా అప్పుడు రిలాక్స్ అయ్యాం అనమాట. మేము మధ్యలో వాళ్ళ నడుము వాళ్ళు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము, అక్క వాళ్ళు మేము అందరూను. సో ఇప్పుడు మనం క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. సో క్రికెట్ నెట్స్ అక్కడ ఉన్నాయి. హలో మిస్టర్ చంద్రకి హాయ్ చెప్తారు. సో ఇలా స్ట్రైట్ వెళ్తే క్రికెట్ నెట్స్ ఉన్నాయి. నైట్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అంట. సో అక్కడికి వెళ్తున్నాం. హలో. అండ్ ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉండిపోయింది బాక్స్ క్రికెట్. అందరిలాగా ఫ్రెండ్స్ కానీ ఇలాగ ఫ్యామిలీ మేము అందరం కలిసినప్పుడు అలా బాక్స్ క్రికెట్కి వెళ్ళాలి, ఆడుకోవాలని. అర్జున్ కూడా చాలా ఇష్టం. కాకపోతే ఏంటో మా ఇంటి చుట్టూ ఎన్ని ఉన్నాయో ఇప్పటి వరకు అవ్వలేదు. సో ఫైనలీ ఫస్ట్ టైం ఇక్కడైతే మేము ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇలా లైట్స్ వేసుకొని నైట్ టైం ఆడితే ఇంకా మంచిగా ఎక్కువ ఉంటుంది. నేను చిన్నప్పుడు చాలా మంచిగా ఆడుకునేవాళ్ళం నేను మా తమ్ముడు. సో ఏజ్ వచ్చాక తెలియకుండానే మనకి క్రికెట్ దూరం అయిపోద్ది ఆడపిల్లలకి. ఫ్రెండ్స్తో కూడా ఎవరు ఆడుకునే పరిస్థితి ఉండదు కదా. అండ్ అర్జున్ వాళ్ళు ఎందుకు ఉంటుందంటే ముందు రోజు పడ్డాడండి, పాపం వాడికి చిన్నగా బెనికింది. కాకపోతే అంతేమీ సీరియస్ అవ్వలేదు. కొంచెం కట్టం వాడు అలా కొంచెం చిన్నగా అడుగులేస్తూ నడుస్తున్నాడు. బట్ హీఈస్ ఫైన్. ఆ నెక్స్ట్ రోజు సెట్ అయిపోయాడు. సో ఇలా కొంచెంసేపు ఆడుకున్నాం. తర్వాత ఆదిత్య అలిసిపోయి పడుకుండిపోయాడు అనమాట 8 or 7 ఆ టైంకి. అందుకని వాడిని అలా ఉంచి ఇంకో పాప ఉంది, తను తోడుంది. సో ఉంది కదా అని చెప్పి వచ్చాను నేను ఇలా రాగానే ఒక 4 balls ఆడాను, ఏడుపు మొదలెట్టేశాడు. ఇంకా అందుకే ఇంక వెళ్ళిపోయాను. వీళ్ళు ఇంకో అరగంట అలా ఉండి వచ్చేసారు. అగైన్ మనం డిన్నర్ అది కూడా రూమ్కైనా తెప్పించుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళన్నా తినొచ్చు. ఇంక వీళ్ళందరినీ మేనేజ్ చేయడం కష్టం అని చెప్పి ఇక్కడ దీనికి తెప్పించేసుకున్నాము. ఆదిత్య నేను బలవంతంగా లేపేశాను. బికాజ్ ప్రాపర్గా లంచ్ ఆర్ డిన్నర్ లేకుండా అలాంటి పవర్ నాప్స్ వేస్తే చాలా తిక్కబెట్టేస్తాడు midnight. అందుకని ఇంకా లేపేసాను అనమాట. ఫుడ్ కూడా చాలా డెలీషియస్గా ఉండింది. అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ప్రాపర్ రెస్టారెంట్కి వెళ్తే మనం ఏం తింటాం అలానే ఫ్రైడ్ రైస్, స్టార్టర్ ఇచ్చారు, మెయిన్ కోర్స్, పప్పు ఎంత బాగుందో. అసలు పప్పుని అంత పొగుడుతానని నాకే తెలియదు. అంటే నేను అంత పప్పు ఫ్యాన్ కాదనమాట. చిన్నప్పటి తిని పప్పు అంటే సర్లే పప్పు ఇంట్లో ఉంటుంది కదా అన్న ఫీలింగ్లో ఉంటాం కదా. బట్ ఎంత డెలీషియస్గా ఉందో. అందరం 3 సార్లు వేసుకున్నాం. రోటీస్ అవి కూడా ఇచ్చారు.
సో ఫుడ్కి అయితే అసలు ఆ టెన్షనే లేదు. ఇంకా లైట్గా స్టార్టర్స్ తింటూ ఆదిత్య కూడా ఫీడ్ చేసేసాను అనమాట. అండ్ టీవీ అండ్ వైఫై కనెక్షన్ కూడా ఉంది. సో పెద్ద టెన్షన్ లేదు. పిల్లలు కొంచెం ఇలా అల్లరి ఫజీ చేసినప్పుడు వాళ్ళని ఆబ్వియస్గా టీవీ పెడితేనే కామ్ అవుతారు. అందుకని వాడు కొంచెం టీవీ పెట్టి నేను తింటూ వాడు కూడా లైట్గా ఫీడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ కూడా చాలా కమ్మగా చాలా బాగుంది, హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంతమంది పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఫుడ్ దొరకకపోతే మొత్తం వేస్ట్ అని ఫీలింగ్ వస్తుంది కదా. సో అది లేకుండా అందరం అలా కూర్చొని ఒక్కొక్కరిని అలా స్ప్రెడ్ అయ్యాం. ఇంట్లో అయ్యే మెట్ల మీద కొంతమంది, టేబుల్ అంతా పిల్లలు ఫుల్ అయిపోయింది. సో కింద కూర్చొని హ్యాపీ కబుర్లు చెప్పుకుంటూ అలా డిన్నర్ చేసాం అనమాట. నేను అందరినీ అలా క్లోజప్లో మాట్లాడించాలి ఎందుకు తినంటే ఐ వాంట్ టు గివ్ దెమ్ ప్రైవసీ. అందుకని దూరంగా అందరం ఇలా ఉన్నామని చిన్న స్నిప్పెట్ అయితే తీసుకుంటాను. అండ్ డిన్నర్ అయిపోయాక మేము అందరం కూర్చొని కచేరీ పెట్టుకున్నాం, చాలా బాగా పాటలు పాడుకున్నాం. గ్యాప్ తీసుకోవాలి అక్కడ. అది నేను స్టార్టింగ్లో తీసిన సాంగ్ అంతే. తర్వాత ఎన్ని పాటలు పాడుకున్నామో లిటరలీ 3 o'clock వరకు. మేము 11 ఆ టైంకి మొదలెట్టాము, కూర్చున్నాం అన్ని మాట్లాడుకుంటా. 3 అయింది, పాటలు పాడుతూనే ఉన్నాము. అండ్ నేను పట్టు వదలని విక్రమార్కుడిలాగా సన్ రైజ్ చూడాలి అని అనుకున్నాను కదా. అనుకున్న సాధించకపోతే మన ఇగో సాటిస్ఫై అవ్వదు. అందుకని 5ంటికి లేచేసాను. కరెక్ట్గా 2.5 hours పడుకోవాలంటే ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. ఇలాంటి చోటుకు వచ్చి ఆ సన్ రైజ్ చూడకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకని వెళ్తున్నాను అనమాట. గైస్ అఫీషియల్లీ ఐ మీన్ అన్ ఎరా ఆఫ్ మై లైఫ్. ఏంటంటే సన్ రైజ్, సన్సెట్, బర్డ్స్, గాలి, ఇంకా మబ్బులు, ఇవి నన్ను ఎగ్జైట్ చేస్తే ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయో అలాంటి ఎరాలో ఉన్నాను. ఇంత నేచర్ని చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఎప్పుడూ లేదు నేను లైఫ్లో. ఈ మధ్యన దిస్ ఈజ్ నా కొత్త హ్యాబిట్ అనమాట. సో లుక్ ఎట్ దట్, అమ్మయ్య ఫైనల్లీ ఫౌండ్ హిమ్ అన్న ఆనందం. పక్క వాళ్ళకి చేసిన ప్రామిస్లు మర్చిపోయినా నెరవేర్చలేకపోయినా పర్లే, సెల్ఫ్కి చేసుకున్న ప్రామిస్లు ఎప్పుడు గివప్ చేయొద్దు. సో నేను చాలా లేటు పడుకున్నా, కానీ నిన్న ఐ ప్రామిస్ మై సెల్ఫ్ టు కమ్ టు విట్నెస్ ద సన్ రైజ్ అండ్ ఐఎమ్ హియర్ అండ్ హీఈస్ దేర్. యా టూ గుడ్. ఒక్కరిని అండర్ ఎస్టిమేట్ చెయ్యొద్దు, జస్ట్ నోరు మూసుకొని ఫ్రీజ్ అయిపోండి అంతే, పరిగెట్టద్దు. బట్ ఆ కొండల దగ్గర ఉన్న మూమెంట్ మిస్ అయిపోయాను. ఇట్స్ ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. హలో, వే ఆర్ యూ? ఇక్కడ ట్యాప్ చేస్తూ వస్తారా? అది గో. ఇక్కడ దగ్గర మంచినీళ్ళన్నీ ఉంటాయి లేదా, మంచినీళ్ళు కూడా తాగలే, మొహం కూడా ఇలా నీళ్ళతో కూడా కొట్టుకోలే, పరిగెట్టి వచ్చేసాను. బై ద వే అందరికీ గుడ్ మార్నింగ్. కూర్చుంది ఒక నిమిషం, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. అమ్మో, పరిగెట్టినలేదు పెట్టినలేదు టెన్షన్ పడి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అమ్మా అమ్మయ్య. రవితేజ కిక్ సినిమాలో చెప్పినట్టు సాదాగా అయిపోతే చెప్పుకోవడానికి ఏముంటుంది, కిక్కు దెబ్బ మీద దెబ్బ అంటాడు అనమాట. అలాగే చెప్పుకోవడానికి స్టోరీలు ఉండాలి. స్టోరీలు ఉంటేనే మనకి ఎక్స్పీరియన్స్ లాంగ్ టైం గుర్తుంటుంది. సో అలా నాకు ఒక అమేజింగ్ స్టోరీ అయితే జరిగింది మార్నింగే, బట్ ఐ లవ్డ్ ఇట్. తర్వాత నాడి శుద్ధి చేస్తున్నాను. మన ఈషా సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాడి శుద్ధి నేర్పించారనమాట, అది. అండ్ ఆల్సో సూర్య నమస్కారం కూడా చేసుకున్నాను. అండ్ దిస్ ప్లేస్ నాకు మార్నింగ్ ఇంకా నచ్చేసింది. లైక్ వెరీ హ్యాపీ చూసింగ్ దిస్ అనమాట.
ఇది చూస్ చేసుకొని ఇక్కడికి వెళ్ళినందుకు అమ్మయ్య మంచి ప్లేస్కి వెళ్ళాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో అక్క వాళ్ళు కూడా 10 నిమిషాల పైగా లేచారు. అంటే నేను వచ్చేసి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాక లేచారంట, కానీ బయటికి రాలేదు. నేను కాల్ కూడా చేయలేదు. ఇగో సన్ రైజ్ మిస్ అయిపోతున్నా, హడావిడే సరిపోయింది నాకు. ఇంకోండి అక్క వాళ్ళు చెప్తాను ఏం జరిగింది, సేమ్ మీకు ఇప్పుడు చెప్పిన స్టోరీ వాళ్ళకి చెప్పాను అనమాట 3Dలో ఎక్స్ప్లెయిన్ చేసి. సో కూర్చొని మేము ఇక్కడ చాలా కబుర్లు చెప్పుకున్నాం. పిల్లలు కూడా లేచారంట. ఇంకా 7:30 ఆ టైం వరకు ఉన్నాము. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. బట్ నాకైతే మీ టైం చాలా ఇష్టం. కామ్గా ఒక్కదాన్ని అలాంటి ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్లో ఉండడం చాలా ఇష్టం. కంపెనీ కూడా ఎంజాయ్ చేస్తాను, దాంతోపాటు అలోన్ ఉండడం కూడా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో దట్ మేక్స్ మై ఇన్నర్ సెల్ఫ్ హ్యాపీ. చాలా కామ్ చేస్తుంది. సో అలా మొత్తం ఆ లైన్స్ అన్నీ నడుచుకుంటూ మార్నింగ్ వాక్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంక వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే ఇక్కడ పీకాక్స్ కనిపించాయి మార్నింగ్. చాలా అదే గట్టి అరుస్తుంది, ఎక్కడ కనిపించట్లేదు ఏంటని వెతుకుతా ఉన్నాం. బట్ ఇవి పీకాక్స్ కాదు, పీ హెన్స్ కనిపించాయి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. వాకింగ్ ఏం తినేస్తున్నారు మీరు? అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని ఆప్షన్స్ పెట్టారనమాట. చాలా బాగుంది. ఫ్రూట్స్ అవి కూడా మెయిన్ ఇలాంటి కొంచెం ఏరియాస్లో ఫ్రూట్స్ అక్కడక్కడ పండించినవి యూజ్ చేస్తారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఆ రోజు టీమ్ అవుటింగ్ సంథింగ్ వచ్చినట్టున్నారు, చాలా మంది వచ్చారు కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న టైంకి. అలా టీమ్ అవుటింగ్స్ కూడా వస్తుంటారంట. బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఇలా మన ఆఫీస్ వాళ్ళు, ఐటీ వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది వస్తారంట. సో నేను సిగ్గు లేకుండా 2 డేస్ వాళ్ళు అన్నీ వేసేసుకున్న డైట్ ఆ రోజు కొంచెం పక్కన పెట్టాం అనమాట. సో సాంబార్ చట్నీ అన్ని ఫుల్ కుమ్మి. అండ్ అక్క అయితే మొత్తం స్టేకేషన్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. మేము యాక్చువల్గా పెద్ద ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. దాని అంది ట్రిప్కి వెళ్ళినా ఇంత ఎంజాయ్ చేయమేమో, చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా, అంటే మీతో ఉండడానికి కదా వచ్చింది. సో మీ అందరితో హ్యాపీగా స్పెండ్ చేసాము, కబుర్లు చెప్పుకొని అది చాలా బాగా అయింది, చాలా చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పింది. సో దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటంటే ఎప్పుడైనా అలా 1-2 ఇయర్స్కి మన కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ట్రిప్స్ అలా అంతా వెళ్ళి టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసే కన్నా స్టేకేషన్స్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. బికాజ్ మనతో స్పెండ్ చేయడానికి వస్తారు టైం. సో ఇండియాలో ఆబ్వియస్గా మెయిన్ ప్లేసెస్ చూడాలి అన్నీ ఉంటాయి, దాంతోపాటు మనతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా వాళ్ళకి. ఏంటమ్మా? You can touch the water. అమ్మా ఇక్కడ చెప్పు, ఇగో ఫ్రెండ్స్ ఐ కెన్ టచ్ ద వాటర్ అని చెప్పు. ఆదిత్య సో తర్వాత అందరూ ఇంకా రెడీ అవుతున్నారు, ఫ్రెష్ అవుతున్నారు. బాత్రూమ్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి. నేను ఒక్కసారి జిమ్కి వెళ్దాను రాని మా ఆయన తోడు తీసుకుని వెళ్తున్నా. ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో మా వాళ్ళు ఆ వాటర్ పార్క్ దగ్గరే మొత్తం టైం స్పెండ్ చేశారు. ఇక్కడ వచ్చే అవకాశం అవసరం రాలేదు. సో కొంచెం లైట్గా వర్కౌట్ చేద్దాం, ఎందుకులే స్కిప్ చేసాడు అని చెప్పి నేను వచ్చాను. జిమ్ కూడా బాగుంది, సఫిషియెంట్గా ఉందన్నమాట కావాల్సినవన్నీ. మా ఆయనకి చెప్పిన ముందు రోజు నేను ఒక చేశాను కొత్త సెట్స్, అవి ఎలా చేశాను, ఈ మిషన్ లేదు మన దగ్గర అని మాట్లాడుకుంటున్నాం. మా జిమ్లో ఏంటంటే సపోర్టింగ్ మిషన్స్ ఎక్కువ లేవు, బేసిక్ అన్నీ ఉన్నాయి. సో ఇది బాగుంది అని జస్ట్ మిషన్స్ అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో జిమ్ కూడా ఉంది. సో యూ నీడ్ నాట్ స్కిప్ ద జిమ్ గైస్. చాలా చాలా మంచి స్టూడెంట్ గైస్. మా మాస్టర్ గారు చెప్పిన ఎప్పుడు నేను మర్చిపోను. అట్ ఎనీ కాస్ట్ నువ్వు ఒక చిన్న డంబుల్, 1 kg డంబుల్ పట్టుకోవాలన్నా, ఒక మిషన్ ముట్టుకోవాలన్నా ముందు వార్మప్ చేయిందే సమస్య లేదు. యూ షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్ అని. సో అసలు వర్కౌట్ చేసినా చెప్పినా నేను ప్రాపర్గా వార్మప్ అయితే 10 to 15 minutes చేస్తాను. అదే విధంగా వర్కౌట్ అయిపోయాక కూడా మినిమం మొబిలిటీ ఎక్సర్సైజ్ అంటే ప్రాపర్గా చేయాలంటే చాలా ఉంటాయి. కనీసం తక్కువలో తక్కువ మనం ఏదైతే చేసామో వర్కౌట్ మన బాడీకి ఈజ్ ఉండాలి, ఈజ్ తేవాలి తప్ప ఇంకా కొత్త నొప్పులు తేకూడదు కదా. అందుకని బిఫోర్ వార్మప్ ఎలాగో ఆఫ్టర్ వర్కౌట్ స్ట్రెచెస్ కానీ అవి ఖచ్చితంగా చేస్తున్నాను. దానివల్ల నాకు ఎప్పుడు ఒక రకమైన రిజిడ్నెస్ లేదు, బాడీ సోర్గా ఫీల్ అవడం ఏం లేదు. లెగ్ డే అవి చేసినప్పుడు కూడా మినిమం ఉండాల్సిన ఉండదు తప్ప భయంకరమైన నొప్పులు ఇప్పుడు వచ్చి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అలా స్లోగా చేసినా సరే, మీరు చాలా మినిమల్ వర్కౌట్స్ చేసినా సరే బిఫోర్ వార్మప్ కానీ తర్వాత స్ట్రెచెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇది మా గురువు గారు నాకు చెప్పిన ఒక మంచి సిద్ధాంతం గైస్. సో తర్వాత మా ఆయన కూడా చాలా నాళ్ళ తర్వాత ఇది చూస్తున్నారు, అంటున్నాడు అబ్బాయి ఇవన్నీ చేసేవాడిని. తను 3 months చాలా బాగా వెళ్ళి కరెక్ట్గా కొత్త ప్రాజెక్ట్ వచ్చి ఆ టైమింగ్ కాల్స్ అవి మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల పాపం వెళ్ళలేకపోతున్నారు. ఆ రోజు చేసి అంటున్నాడు, అయ్యో అంత బాగుంది చేస్తుంటే మిస్ అవుతున్నాను నేనని చెప్పి ఫీల్ అయ్యారు అనమాట. అండ్ తర్వాత ఫ్యామిలీ పిక్చర్స్లో అన్నీ తీసుకున్నాము, గ్రూప్ పిక్చర్స్ తీసుకున్నాం. పిల్లలకి కూడా వేరువేరుగా పిక్చర్స్ తీసాం. బికాజ్ ఒక
ఎంత అర్జున్కి 1 year ఉన్నప్పుడు కూడా వీళ్ళందరికీ ఇలానే ఫొటోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆదిత్య అందరికన్నా చిన్నోడు, ఇదివరకు అర్జున్ అందరికన్నా చిన్నోడు కదా. సో అవన్నీ రిక్రియేట్ చేయడానికి మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అండ్ యాక్చువల్ ప్లాన్ అయితే ఆ రోజు ఈవినింగ్ వరకు ఉందామని, కాకపోతే ఇంకా ఆ రోజు మరీ ఎండ ఫుల్ సన్నీ అయిపోయింది. ఆ ముందర కొంచెం మబ్బుగా ఉంది. సో క్లౌడీగా ఉంటే కనుక స్ట్రెచ్ చేసుకుందాం, అంటే ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నాం స్టే. బికాజ్ ఆ రోజు నైట్కో ఎప్పుడో ఆక్యుపై అవుతుంది అనమాట. సో ఉంది కదా ఆప్షన్ అనుకున్నాం. బట్ వీ ఫెల్ట్ లైక్ చాలా సన్నీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాంలో, పిల్లలు కూడా అలసిపోయారని ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో ఆ విధంగా అయితే మా స్టేకేషన్ అద్భుతంగా గడిచింది. చాలా ఎంజాయ్ చేశారు కిడ్స్ కూడా. మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ ఇలా 4 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళి పెద్ద గ్యాంగ్ వెళ్ళినప్పుడు సూపర్ ఆప్షన్. ఈ రిసార్ట్ అయితే మీరు విష్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. మన ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఏమైనా చూస్తుంటే డెఫినెట్లీ కీప్ దిస్ ఇన్ మైండ్. సో అలా అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. నేను రిసార్ట్ డీటెయిల్స్ చెప్పినట్టు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సిరి నేచర్ వ్యాలీ రిసార్ట్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా వచ్చేస్తుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. అండ్ దెన్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.